హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. నా ఛానల్ పేరు హిస్ ట్రేడర్స్. సో ఈరోజు నిఫ్టీ మనం అనుకున్నట్టు జరిగిందా లేదా ఒకసారి ట్రేడింగ్ యొక్క రేంజ్ చూద్దామా? ట్రేడ్ ప్లాన్ ఎలా జరిగింది, మనం అనుకున్నట్టు జరిగిందా లేదా అని ఒక నిమిషంలో చకాచక్న చూసేద్దామా? సో మనం నిన్న ఏమనుకున్నాము, మంత్లీ వాల్యూమ్ వీక్లీ వాల్యూమ్ అప్ సైడ్ బ్రేక్ అవునంత వరకు అప్ సైడ్ లేదు అని చెప్పాము. సేమ్ అలాగే మార్కెట్ అయితే ఈ రేంజ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది, మళ్ళీ వెంట ఈ వీక్లీ అండ్ మంత్లీ వాల్యూమ్ని బ్రేక్ చేసి టచ్ చేసిందని మళ్ళీ అగైన్ ఇట్స్ ఫాల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, 3 o'clock మూవ్. ఈవెన్ మనం లైవ్లో కూడా చెప్పామండి, ఈ మూవ్ వస్తుంది, దీని పైన ఉన్నంత వరకు అప్ సైడ్ అని చెప్పాను. ఓకే, సో మాక్సిమం క్యాప్చర్ చేసిన వాళ్ళు క్యాప్చర్ చేశారు, క్యాప్చర్ చేయని వాళ్ళు క్యాప్చర్ చేయలేదు. వన్స్ ఇది రిజెక్షన్ అయిన వెంటనే ఇక్కడ చెప్పాను షూటింగ్ స్టార్ ఫామ్ చేసింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయిందండి. ఇదైతే చెప్పలేదు. ఓకే, ఇదైతే రిజెక్ట్ అయిపోయింది. దాని తర్వాత నాకు మధ్యలో చిన్న పని వచ్చింది, ఇదైతే అయిపోయింది. ఓకే, సో కమ్ టు దట్ సేమ్ యాజ్ ఎ బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఎలా జరిగింది అనేది కూడా చూద్దాము. సో నిఫ్టీలో మన ఎక్స్పెక్టేషన్ పాయింట్ 229 పాయింట్స్ అండ్ 56% కవర్ అయిపోయింది. సో టుడే ఎక్స్పైరీ, సో ఎక్స్పైరీలో మాక్సిమం టు మాక్సిమం ఇలా హై అండ్ లో ఎప్పుడు క్రియేట్ అవుతుందో ఇదే రేంజ్లో మార్కెట్ కన్సాలిడేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద రేంజ్ బౌండ్, ఈ రేంజ్ బౌండ్లోనే క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది మార్కెట్ అయితే. ఓకే, సో దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దామా? సో బ్యాంక్ నిఫ్టీ ఎలా అయింది ఏంటి అనేది కూడా ఒకసారి ట్రేడ్ టాక్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే మార్నింగ్ అయితే ఇంపల్స్ మూవ్ వచ్చేసి సెల్లర్ రౌండ్ నుంచి ఓపెనింగ్ పాయింట్ నుంచి వీక్లీ వాల్యూమ్ని బ్రేక్ చేసి సెల్లర్ని బ్రేక్ చేయలేకపోయిందండి. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ వీక్లీ వాల్యూమ్ని బ్రేక్ చేసి కిందికి వచ్చేసింది. ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు టెస్ట్ TP0 నుంచి కిందికి వచ్చేసిందండి. మనం ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ 532 పాయింట్స్, ఇందులో 87% ప్లస్ 87.68 అంటే ఆల్మోస్ట్ ఇట్స్ 88% వరకు అయితే మ్యాక్సిమం కవర్ అయిపోయిందండి. సో ఎవరికైనా ఈ ఇండికేటర్ కావాలనుకుంటే గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. మన ఛానల్ డిస్క్రిప్షన్లో కింద లింక్స్ ఉంటాయండి. ఆ లింక్స్లో గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఈవెన్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో ఆఫ్టర్ దాని తర్వాత మీకు ఇండికేటర్ అయితే యాక్సెస్ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఓకే, ఫర్ ద 1 వీక్ ఈజ్ ద ఫ్రీ, గుర్తుపెట్టుకుని 1 వీక్ ఈజ్ ద ఓన్లీ ఫ్రీ. అండ్ ద థింగ్ ఈస్, నేను చాలా ఎఫర్ట్ పెట్టి అయితే వర్క్ చేస్తున్నానండి యాజ్ ఎ అనాలిసిస్ పరంగా కానీ ఈవెన్ లైవ్లో కానీ. ఇఫ్ నా అనాలిసిస్ కానీ నచ్చితే ఓకే, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రియల్గా ఉపయోగపడుతుంది అనుకుంటే సమ్ ఆఫ్ ద ట్రేడర్స్ లైక్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ షేర్ చేయండి. ఇది ఓన్లీ ఫర్ ఈ ఇండికేటర్ ఓన్లీ ఫర్ ఇంట్రాడేకి కాదండి. సో స్వింగ్ ట్రేడింగ్కి, పొజిషనల్ ట్రేడింగ్కి, ఇన్వెస్ట్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా 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 బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, సో లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్. దెన్ కమ్ టు టుమారో ప్లాన్ టాక్. సో టుమారో ప్లాన్ టాక్, సో రేపటికి ప్లాన్ గురించి మాట్లాడుకుందామా? సో దానికి ఏం చేస్తాం నిఫ్టీలో? ఫస్ట్ థింగ్ ఇస్ 1 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాము. 1 అవర్ టైం ఫ్రేమ్లో మన ఇండికేటర్ ప్లాట్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇస్ ట్రెండ్ అనలైజర్ మోడ్ని యాక్టివేట్ చేస్తాను. ఓకే, సో ట్రెండ్ అనలైజర్ మోడ్లో మనకు ఆటోమేటిక్గా మార్కెట్ చెప్పేస్తూ ఉందండి. ఇక్కడ చూడండి, సి ఇట్స్ లైక్ ఏ షూట్ స్టార్, ఇట్స్ లైక్ ఏ బులిష్ హ్యామర్గా ఫామ్ చేసింది. ఓకే, కానీ రెడ్ కలర్లో ఉంది, యూ కెన్ సీ. ఓకే, ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ ప్రకారంగా చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ 744, అంటే మన నిఫ్టీతో ఫ్యూచర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 60 పాయింట్స్ డౌన్లో ఉంది. ఓకే ఓకే, మన ఇండెక్స్తో కాదు, మన ఫ్యూచర్తో ఇది ఫ్యూచర్ కదా, ఫ్యూచర్తోనే కంపేర్ చేయాలి. ఓకే, సో దీంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అయితే డౌన్లో ఉంది. సో గ్యాప్ డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి గాయస్, ఎప్పుడు మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్ క్రియేట్ చేసింది కదా, ఈ రేంజ్ బౌండ్ క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ టూ మచ్ కన్సాలిడేషన్లోనే ప్లే అయిపోయింది. వాలటైల్ అయిపోయి నెక్స్ట్ కన్సాలిడేషన్ అయిపోయింది. అంటే ఏంటి, డైరెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. లాస్ట్ 2 days నుంచి అనుకుంటున్నాం. ఓకే, కానీ ఇప్పుడు బాగా చోపీ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ డైరెక్షన్ తీసుకోబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్న కూడా చెప్పాను, వీక్లీ వాల్యూమ్ మంత్లీ వాల్యూమ్ బ్రేక్ చేస్తేనే అప్ సైడ్ అండి, అదర్వైజ్ డౌన్ సైడ్కే ఉందని కూడా చెప్పాను. ఓకే, ఎందుకు? ద వాల్యూమ్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. ఈవెన్ ట్రెండ్ లైన్ కూడా అప్పుడు ఈ రేంజ్లో ఉంది కాబట్టి. నవ్ ఇట్ ఈస్ ట్రెండ్ లైన్ ఈస్ క్రాస్డ్, ఈ డైనమిక్ సపోర్ట్ని క్రాస్ చేసి కిందికి వస్తుంది. వీళ్ళు చూద్దాం మార్కెట్ అయితే కిందికి వెళ్తుందా లేదా అనేది చూద్దాం.
థింగ్ ఏంటంటే ఓపెనింగ్ పాయింట్ ఇంకా స్టిల్ కాంప్రమైజ్ అవ్వలేదండి. జస్ట్ టచ్ చేసి మళ్ళీ వచ్చింది. ఓకే. బయర్స్ స్టిల్ యాక్టివ్‌లోనే ఉన్నారు ఇక్కడ. దిస్ ఇస్ ద బయర్స్ టూ మచ్ యాక్టివ్‌లోనే ఉన్నారు. సో, రేపటి గురించి చూద్దాం. మాక్సిమం టు మాక్సిమం మార్కెట్ ఈరోజు ఇలా ఉంది కాబట్టి మాక్సిమం రేపు యొక్క సైకాలజీ ప్రకారంగా చాలామంది మార్కెట్‌లో ఉండరండి. ఓకే. ఫ్రైడే కదా! సో, మార్కెట్ ఏమన్నా రివర్స్ అయితే మళ్ళీ డబ్బులు పోతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండరు. కానీ రేపే మొమెంటం మంచిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వోలటైల్ టు సైడ్ వేస్ అయిపోయింది కాబట్టి దెన్ వీ హావ్ టు ఎక్స్‌పెక్ట్ ఇట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అనేది ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఓకే. సో, దాని ప్రకారంగానే మన అనాలిసిస్ రన్ అవ్వబోతుందండి. ఓకే. సో, రేపు యొక్క 20th మూవ్ ఎలా ఉండబోతుందో అనేది ఒకసారి వెరిఫై చేద్దామా? 30th 30 సెకండ్స్. ఓకే. 30 మినిట్స్ మూవ్‌లో చూద్దామండి. 30 మినిట్స్ క్యాండిల్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఓకే. నౌ ఇక్కడ చూసిన తర్వాత జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఓన్లీ టుమారో లెవెల్స్ మాత్రమే క్లిక్ చేయండి. యూ విల్ గెట్ ఫర్ ద టుమారో లెవెల్స్ మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. నౌ యూ కెన్ సీ హియర్ గైస్. ఇక్కడ చూసారా? TP1 లోయర్ లో ఫార్మ్ చేసింది. TP2 హయ్యర్ హై ఫార్మ్ చేసింది. మొన్న ఫార్మేషన్ అయినట్టుగా ఈరోజు అవుతుంది. కాకపోతే ద బ్యాండ్ యొక్క హైట్ చూడండి. దిస్ బ్యాండ్ యొక్క హైట్ ఈ హైట్‌తో కంపేర్ చేస్తే ఈ యొక్క హైటు చాలా తక్కువగా ఉంది. ఓకే. సో, ఎంత తక్కువగా ఉందంటే అంత తక్కువగా ఉంది. అంటే ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపు మొమెంటం ఎక్కువగా ఒక బ్యాండ్ యొక్క డైరెక్షన్ తీసుకోబోతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఓకే. సో, బ్యాండ్ యొక్క డైరెక్షన్ తీసుకోబోతున్నామని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఈస్ డైరెక్షన్ ఎటువైపు ఉందో ఎస్టిమేట్ చేద్దాం. సో, ఫస్ట్ డైరెక్షన్ ఎస్టిమేషన్ ఎలా ఉందంటే రేపు ఈ TP2లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ TP2 యొక్క రెసిస్టెన్స్ బ్యాండ్ అంటే బయర్ సెల్లర్ బ్యాండ్ ఈ TP2లో ఉంది. ఇది బ్రేక్ అవ్వనంత వరకు నేను అప్ సైడ్ చూడను. బీ ఫ్రాంక్‌గా మై స్టిక్ ఓవర్ రూల్స్. ఓకే. ఇది బ్రేక్ అవ్వనంత వరకు ఐ విల్ నాట్ సీ అప్ సైడ్ లెవెల్స్. ఓకే. అప్ సైడ్ లెవెల్స్ అయితే చూడను. ఓకే. అదే ఓపెనింగ్ పాయింట్ రేపు TP0 కానీ TP1 కింద ఓపెన్ అయ్యి జస్ట్ ఇలా ఒక టచ్ చేసి కిందికి వచ్చింది అనుకోండి. నేను అనుకున్నట్టు మాక్సిమం టు మాక్సిమం డౌన్ సైడే చూస్తాను. ఓకే. ద టెస్ట్ ఆఫ్ ఎప్పుడు TP0 కానీ బ్రేక్ అయిపోయిందంటే మార్కెట్ ఫుల్ భయంకరంగా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి రేపు. ఇట్స్ గోయింగ్ టు టెస్ట్ విత్ ద TP0, TP1, TP2 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 ఈవెన్ 4 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. బ్రేక్ డౌన్ అయితే మాత్రం బీభత్సంగా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందండి ఇది రేపు. ఇలా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో, అజ్యూమ్ అప్ సైడ్ అయితే దీని బ్రేక్అవుట్ అయితేనే లైక్ TP6 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. గుర్తుపెట్టుకోండి రేపు TP6 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అప్ సైడ్ అయితే. దీస్ ఆర్ స్మార్ట్ ఏ లెవెల్స్ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. హోప్ గైస్. ఓకే. దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ చూద్దామా? సో, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది? సో, ఆల్మోస్ట్ సేమ్ ఉందా ఆర్ డిఫరెంట్‌గా ఉందా అనేది ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీని కూడా 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో యూ కెన్ సీ హియర్ టుమారో లెవెల్స్‌ని స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. ఓన్లీ ఐఎమ్ సీయింగ్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోనే ఇక్కడ చూడండి. ట్రెండ్‌ని బ్రేక్ చేసి కిందికి వచ్చేసింది అండ్ డైనమిక్ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి కిందికి వచ్చేసింది. డైనమిక్ సపోర్ట్‌ని బ్రేక్ చేసి కిందికి వచ్చింది. ఇట్స్ బికమ్ ఏ సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది. ఓకే. నౌ ఇక్కడ చూడండి. ఈవెన్ ఇందులో కూడా ఓపెనింగ్ పాయింట్‌ని కిందికి బ్రేక్ చేసి లిటిల్ బిట్ అప్ సైడ్‌కి వచ్చింది. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకు బ్యాంక్ నిఫ్టీలో అయితే మార్కెట్ అయితే ఓపెనింగ్ పాయింట్ ఇదే ఉంది. ఓకే. సో, రేపటి లెవెల్స్ డెడ్ క్రాస్ ఉంది కాబట్టి వీక్లీ వాల్యూమ్ కూడా కిందికే ఉంది కాబట్టి ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ క్వార్టర్లీ వాల్యూమ్స్ కూడా చూసుకోవచ్చు డౌన్ సైడ్‌కి. సో, ఈ 2 కాంప్రమైజే ఉన్నాయి కాబట్టి ద వాల్యూ ఎక్స్‌పెక్టెడ్ హియర్ వరకు ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను క్వార్టర్లీ వాల్యూమ్. ఓకే. దెన్ కమ్ టు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చూద్దాం. సో, 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే డెడ్ క్రాస్ ఫామ్ అయిందండి. డైనమిక్ రెసిస్టెన్స్ ఉంది. సో, డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ అయితే వైడ్‌గా ఫామ్ అవుతూ కిందికి వస్తుంది. విల్ సీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టుమారో లెవెల్స్ ఎంత రేంజ్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో కూడా చూద్దాం. ఓకే. సో, ఇది కూడా సేమ్ యాజ్ ఎ TP1, TP2 ప్యాన్‌లోనే బయర్ సెల్లర్ జోన్ అనేది ఫామ్ చేసిందండి. ఇట్స్ ఎ సెల్లర్ జోన్ ఎందుకంటే బయర్ జోన్ అయితే
దీనిపైన ఉంటుంది మార్కెట్. ఓకే. మార్కెట్ కింద ఉంది కాబట్టి ఇట్స్ యాక్ట్ యాజ్ ఎ సెల్లర్స్ కింద యాక్ట్ అవుతారు. సో సెల్లర్ జోన్ కింద ఇది ఉందండి. సెల్లర్ జోన్ ఇది ఉంది కాబట్టి మోస్ట్లీ ద లెవెల్స్ కూడా చూడండి. TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP2 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. మార్కెట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఇస్తుంది. ఓకే. సో ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ బ్యాండే ఉందనుకుంటున్నాను. సో నిఫ్టీ మూమెంటం ఇచ్చిన కొద్దీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయండి. ఎక్కడ వరకు వెళ్తాయి అని అంటే ఇఫ్ యు సీ TP0 కానీ బ్రేక్ అయిపోతే రేపు ఈ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1, TP2, TP3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మే నాట్ బి టెస్ట్ TP4 బట్ TP3 వరకే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. బట్ ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ బికాస్ వీక్లీ వాల్యూమ్ కూడా ఉంది. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే TP3, TP4 ఓకే మంత్లీ వాల్యూమ్ని ఇంకా బ్రేక్ చేసుకొని ఇట్ విల్ టెస్ట్ విత్ ద TP5 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఓకే. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ యూ కెన్ సీ హియర్ TP4 దగ్గర ఆల్మోస్ట్ క్వార్టర్లీ వాల్యూమ్ ఉంది. సో రేపు కాకపోతే ఎల్లుండికైనా కానీ మ్యాక్సిమం ఈ క్వార్టర్లీ వాల్యూమ్ని రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో హోప్ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఆల్రెడీ ఈరోజు చాలా లైవ్లో చాలా మెంబర్స్ అడిగారండి. సో సార్ ఇంట్రాడే గురించి సపరేట్గా ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయండి అని. ఎస్ డెఫినెట్లీగా ఇండికేటర్ గురించి సపరేట్గా ఇంట్రాడే గురించి ఒక వీడియో ప్రాపర్గా క్రియేట్ చేస్తానండి. సో దాని ప్రకారంగా విల్ గో. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఈ వీడియోకి ఇంతే. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. మ్యాక్సిమం రేపు కూడా లైవ్కి వస్తానండి. రేపు లైవ్ అయితే ఉంది. ఓకే. రేపు ఎర్లీగానే రావడానికి ట్రై చేస్తాను. సేమ్ ఈ రోజులాగే. ఈరోజు 9:30 అయింది కదా. ఓకే, నో ప్రాబ్లం. రేపు తొందరగానే ఇంకా ఎర్లీగా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో లైవ్లో కలుద్దామా రేపు? ఎంతమంది లైవ్లో కలుస్తారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ గైస్, బాయ్.